ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అన్‌ఎంప్లాయీస్ కోసం పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి జాబ్స్ ను భర్తీ చేస్తూ బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా జాబ్‌లో జాయిన్ అయిన వెంటనే 18 లక్షల ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్ర, తెలంగాణ ఏ రాష్ట్రం వారైనా అప్లై చేసుకోవచ్చు. నేషనాలిటీ ఇండియన్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ వచ్చేసి ఆన్‌లైన్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16th జులై 2024 కాగా అప్లికేషన్ లాస్ట్ డేట్ 14th ఆగస్ట్ 2024 వరకు ఉన్నట్లు నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే జాబ్స్ అన్ని పర్మనెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఫ్రెండ్స్, ఛాన్స్ మిస్ చేయకుండా త్వరగా అయితే అప్లై చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 30 ఏళ్లు దాటిన వారు ఆర్మీలో చేరే అవకాశం ఉందా? ఏ అవకాశం ఉంది, బి అవకాశం లేదు. ఇకపోతే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు చాలా సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ పొందుతారు. జాబ్ లో జాయిన్ అయిన వెంటనే లెఫ్టినెంట్ హోదాలో పర్మనెంట్ జాబ్ లో అపాయింట్ అవుతారు. లెవెల్ 10 ప్రకారం బేసిక్ పే వచ్చేసి 56,100 నుంచి 1,77,500 రూపాయల వరకు పే చేస్తారు. ప్రెసెంట్ గా ఉన్న పే స్కేల్ ప్రకారం గనక చూసుకుంటే అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 18 లక్షల వరకు ఇయర్లీ సాలరీ ప్యాకేజ్ అందుకుంటారు. ఈ జాబ్స్ కి ఇచ్చే అలవెన్సెస్ ఏ విధంగా ఉంటాయంటే యూనిఫామ్ అలవెన్సెస్, రేషన్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, అలాగే పిల్లలకి సంబంధించి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్, హాస్టల్ సబ్సిడీ అలవెన్సెస్, ఇలా వివిధ రకాలుగా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కు 49 వారాల పాటు ఆఫీసర్ సెట్ ట్రైనింగ్ అకాడమీలో ఇనిషియల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పర్మనెంట్ జాబ్ కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఇస్తున్నారు. సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజీ స్టడీస్ లో డిప్లొమా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. టోటల్ 379 పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి బీటెక్ పాస్ అయిన క్యాండిడేట్స్, అలాగే ఎంఎస్సీ చేసిన వాళ్ళకి, వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి ఈ నోటిఫికేషన్ ద్వారా జాబ్స్ కు భర్తీ చేస్తున్నారు. ఎటువంటి గేట్ స్కోర్ గానీ ఎక్స్పీరియన్స్ ఏది అవసరం లేదు. ఇకపోతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే వీలు కల్పిస్తున్నారు. అయితే ఈ రిక్రూట్మెంట్ లో మేల్ అండ్ ఫీమేల్ కు సెపరేట్ గా వేకెన్సీస్ ఉన్నట్లు మెన్షన్ చేశారు. బీటెక్ లో సివిల్ కోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయిన వారికి సంబంధించి ఎస్ఎస్సి టెక్నికల్ మెన్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తూ టోటల్ గా 75 పోస్ట్ కు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అలాగే సివిల్ డిపార్ట్మెంట్ కి ఈక్వల్ అయిన 30 స్ట్రీమ్స్ లో బీటెక్ పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని క్లియర్ గా 30 స్ట్రీమ్స్ నేమ్స్ నోటిఫికేషన్ లో ఇచ్చారు. అలాగే కంప్యూటర్ సైన్స్ కోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయిన వారు, అలాగే ఈక్వల్ తో కంప్యూటర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయిన 41 స్ట్రీమ్స్ లో బీటెక్ పాస్ అయిన వారికి టోటల్ మెన్ కి సంబంధించి 60 పోస్టులు ఉన్నట్లు మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ కోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలతో పాటు వీటితో సమానమైన, అలాగే ఏఐసిటిఈ అప్రూవ్ చేసిన మరొక 14 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ను కూడా నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ ఎలక్ట్రికల్ విభాగంలో మొత్తం మెన్ కి సంబంధించి 33 పోస్టులున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ కోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో మేజర్ స్ట్రీమ్స్ అయిన ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఫైబర్ ఆప్టిక్స్, టెలికమ్యూనికేషన్, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్, ఆప్టో ఎలక్ట్రానిక్స్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్లతో పాటుగా ఏఐసిటిఈ అప్రూవ్ చేసిన మరొక 38 ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్స్ లో బీటెక్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ వీటికి సంబంధించిన టోటల్ 64 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇవి కూడా మెన్ కి సంబంధించిన పోస్టులే. ఇక మెకానికల్ వారికి కూడా సంబంధించిన పోస్టులున్నాయి. అవి వచ్చేసి మెన్ కి సంబంధించి 101 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మెకానికల్ మేజర్ స్ట్రీమ్స్ మెకానికల్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, వర్క్షాప్ టెక్నాలజీ, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఏవియోనిక్స్ విభాగాలతో పాటుగా మరికొన్ని దానికి సమానమైన 35 స్ట్రీమ్స్ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే మిస్లెనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కింద రిమైనింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అయిన ప్లాస్టిక్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ తదితర డిపార్ట్మెంట్స్ లో టోటల్ మెన్ కి సంబంధించి 17 పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా మొత్తం అబ్బాయిలకి సంబంధించి 350 పోస్టులకు రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే అమ్మాయిలకి సంబంధించి వేకెన్సీస్ గనక చూసుకుంటే అమ్మాయిలకి కూడా సేమ్ అబ్బాయిలకి పైన చెప్పిన డిపార్ట్మెంట్స్ లోనే రిక్రూట్ చేసుకుంటున్నారు. అమ్మాయిలకు గాను మొత్తం 29 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇకపోతే పైన మెన్షన్ చేసిన విధంగా ఆయా క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని అబ్బాయిలకి గాని అమ్మాయిలకి గాని ఎలాంటి రిటర్న్ టెస్ట్ లేకుండా డైరెక్ట్ గా గ్రూప్ ఏ లెవెల్ పోస్టులకు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ లో పనిచేస్తూ మృతి చెందిన ఆఫీసర్స్ వైఫ్స్ కి సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ ఏముండాలో డీటెయిల్డ్ గా మెన్షన్ చేశారు. వీరికి సంబంధించిన పోస్టులు వచ్చేసి ఎస్ఎస్సి నాన్ టెక్నికల్, నాన్ యూపీఎస్సీ విభాగంలో చేరేందుకు ఏ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఎస్ఎస్సి టెక్నికల్ పోస్టులకు వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ నుంచైనా బీటెక్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకు గాను ఏజ్ లిమిట్ వచ్చేసి అబ్బాయిలు అలాగే అమ్మాయిలు ఇద్దరికి ఒకటే ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ గాను, మాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ గా మెన్షన్ చేశారు.
అలాగే విడోస్ ఆఫ్ డైడ్ ఆర్మీ ఆఫీసర్స్ కి సంబంధించి ఏజ్ లిమిట్ మాక్సిమం 35 ఇయర్స్ గా చెబుతున్నారు. ఇకపోతే ఈ పోస్టులకు అప్లై చేసుకునే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అన్మ్యారీడ్ అయి ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్మీ నుంచి అధికారికంగా షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన గ్రూప్ ఏ ఆఫీసర్స్ స్థాయి పోస్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్. వీటికి ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు. ఫస్ట్ కమ్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కు ఇంటర్వ్యూ సెంటర్ అలోకేట్ చేస్తారు. తర్వాత 2 స్టేజెస్ లో టోటల్ 5 డేస్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ www.joinindiaarmy.nic.in వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి డీటెయిల్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఫిల్ చేయండి.